హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. సో ఈ వీడియోలో మనం విష్ణు కాలేజ్ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్, గ్రౌండ్, జిమ్, హాస్టల్స్ ఇలాంటి వీడియోలు చూద్దాం, క్లిప్స్ అనేవి. సో ప్రెజెంట్ మనం అయితే గ్రౌండ్లో ఉన్నాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇదంతా హాస్టల్. నేను ప్రెజెంట్ డే స్కాలర్ కాబట్టి బయట హాస్టల్ ఉంటున్నాను కాబట్టి లోపలికి ఎలా ఉండదు. సో గ్రౌండ్లోకి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ లోపల హాస్టల్ నుండి మళ్ళీ కాలేజ్ దగ్గరికి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అప్పుడు మేము ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయితే మేము అప్పుడు వెళ్ళేటప్పుడు అయితే నడుచుకొని వెళ్ళేవాళ్ళం ఈ 2 కిలోమీటర్స్. ఆ తర్వాత ఏం చేశారంటే బస్సులు వేయడం జరిగింది. సో ఇక్కడ మనకి నేను ఫస్ట్ చూసిన సినిమా పుష్ప. అప్పుడు నేను జాయిన్ అయ్యేటప్పుడు కొత్తలో. సో మీకు డ్రోన్ షాట్స్లో వీడియోస్లో చూసే ఉంటారు. సో ఇది ఇందాక చూసిన హాస్టల్. సో ఇది మినీప్లెక్స్ యొక్క ఫ్రంట్ వ్యూ అనమాట. సో మనకి దీని ముందే మనకి స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఇవన్నీ ట్రైనింగ్ కోసం ఫీజు కట్టాల్సి వస్తుంది. సో ఇది స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ. సో జిమ్ అక్కడ, హాస్టల్స్ అక్కడ. ఇవి ఎక్స్టెండ్ చేస్తున్నారు హాస్టల్స్ని. సో అది కనిపిస్తుంది జిమ్ అండ్ అవి హాస్టల్స్ అనమాట పైవి. మనం ఈ వేలో వచ్చాం. సో అక్కడ థియేటర్ ఉంది, మినీ థియేటర్. అండ్ ఇదంతా గ్రౌండ్. సో ఇది ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండ్ ఇదంతా గ్రౌండ్. ఖాళీగా ఉంది, ఈవినింగ్ 4 అవుతుంది. సో అక్కడ కనిపిస్తుంది అది జిమ్ అండ్ పైన కార్డియోకి సంబంధించినవి. సో వీటి వెనకతల హాస్టల్స్ అనేవి ఉంటాయి. సో హాస్టల్స్ అనేవి కూడా చూపిద్దాం. సో స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పక్కనే మనకి బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. అండ్ మనకి ఇది స్టేజ్ అనమాట. మీరు ఏవైతే యాన్యువల్ డే ఫంక్షన్స్ ఇవన్నీ చూస్తున్నారో అది ఇక్కడే ఉంటుంది. అండ్ గ్రౌండ్లో కూడా కొన్నిసార్లు జరుగుతాయి అన్నమాట ప్రోగ్రామ్స్ అనేవి. ఇందాక ఓపెన్ ఆడి చూశారు కదా, అక్కడ జరుగుతాయి కొన్నిసార్లు ఇక్కడ జరుగుతాయి. అవి వాలీబాల్ కోర్ట్స్ అనేవి. ఇక్కడ 2, ముందు ఒక 2 ఉంటాయి. సో ఇలా వెళ్తున్నాం. ఇది ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. అరే ఓపెన్లో ఉందా? సో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయితే ప్రజెంట్ క్లోజ్ అయ్యి ఉంది. సో ఇది బయటికి కనిపించే ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండ్ ఓవరాల్ విష్ణు గ్రౌండ్. సో ఇదే గ్రౌండ్లో మనకి డిగ్రీ కాలేజ్ అండ్ విష్ణు ఉమెన్స్ కాలేజ్ కాకుండా మిగతా అన్ని కాలేజెస్ కూడా ఇక్కడికి వచ్చి ఆడుకుంటారు. సో వర్షం పడింది కదా, సో ఖాళీగా ఉంది. సో గ్రౌండ్లో క్రికెట్ బ్యాన్ అయింది రీసెంట్గానే. మేము జాయిన్ అయినప్పుడు అయితే క్రికెట్ కూడా ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు క్రికెట్ లేదు ఇక్కడ. బురదగా ఉంది మొత్తం. దీని మీద నడుస్తాం. సో మీరు పాత ఓల్డ్ వీడియోలో అయితే మీరు ర్యాంక్స్ గురించి ఇవన్నీ అడుగుతున్నారు. సో ర్యాంక్స్ గురించి ఇవన్నీ నేను చెప్పక్కర్లేదు. ఇవన్నీ ఆల్రెడీ మనకి కాలేజ్ దునియా వెబ్సైట్లో కానీ ఇంకో వేరే వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్లో అవైలబుల్గానే ఉంటాయి. సో అవే ర్యాంక్స్ అనేవి ఫాలో అవుతాయి మ్యాక్సిమం. అవి కూడా ప్రీవియస్ ఇయర్ కట్అవుట్స్. ఈ ఇయర్ కట్అవుట్స్ ఎవరు చెప్పలేము ఎలా ఉంటున్నాయి ఏంటని. అంటిల్ ఎంసెట్ కౌన్సిల్ అయినంతవరకు ఈ వీడియో అదే కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఎలా ఉంటాయి అనేవి ఎవరు చెప్పలేరు అనమాట. సో లాస్ట్ ఇయర్ బేస్డ్ అయిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి కాలేజ్ దునియా వెబ్సైట్లో ఉంటుంది. సో మీకు అది తెలియకపోతే నేను ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను. మనం కరెంట్లీ అక్కడి నుంచి అలా నడుచుకుంటూ ఇటు వచ్చాం. జస్ట్ ఏ కార్డియో థింగ్. సో ఇది వాలీబాలే. ఒకప్పుడు అక్కడ మనకి క్రికెట్ ఇవి ఉండేది, నెట్స్ ఉండేవి, 2 నెట్లు. అందులో ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ తీసేశారు. సో మనకి ఇక్కడే హెయిర్ కట్ చేసుకోవడానికి హెయిర్ కట్ ఒకటి ఉంటుంది. అండ్ కిందన మనకి బ్యాట్స్, బాల్స్ ఇచ్చే వెయిట్ మెషిన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ పైన అనేది కార్డియో చేయడానికి. సో దెర్ ఇస్ ఎ జిమ్, అది జిమ్ అనమాట. సో ఒకసారి వెళ్ళి వెయిట్ చెక్ చేసుకుని వద్దాం. ఒకసారి చూసుకుందాం, లోపలికి వెళ్ళి వెయిట్ చెక్ చేసుకుందాం. ఏంట్రా 2 కేజీలు తగ్గాను. మై కోచ్ నా అంత వెయిట్ ఉన్నావు కదా నువ్వు కూడా. 1 కేజీ తక్కువ ఉన్నావు. భాష ఎక్కుతాడు ఇప్పుడు. 80 కేజీలు ఉంటుంది. 85 దిగేజ్ ఎక్కువ. సో ఇక్కడ మనకి వాలీబాల్ బాల్స్ కానీ క్రికెట్ బ్యాట్స్ కానీ ఇస్తారు. సో ఇది జిమ్కి వెళ్దాం ప్రజెంట్.
సో జిమ్కి వచ్చేసాము. లాంగ్ షాట్లు చూపిస్తా, జిమ్వి లోపల కూడా చూపిస్తా. సో ఇది మన జిమ్ అండ్ మనకి వెనకతలు అయితే హాస్టల్స్ ఉంటాయి. సో హాస్టల్స్కి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ ఎక్కి అవతలకి వెళ్తే హాస్టల్స్ అనమాట. సో ఈరోజు జిమ్ కొద్దిగా ఖాళీగా ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం. సో మొత్తానికి ఈరోజు వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫ్రంట్ ఒక హాస్టల్ ఉంటుందని చెప్పాను కదా. సో ఫ్రంట్ ఉన్న హాస్టల్ ఇదే. సో మనకి సందులో ఉంటుంది సివి రామన్ అని. ఇందాక లోపల చూపించిన హాస్టల్స్ కూడా లోపల హాస్టల్సే, బ్రిడ్జ్ ఎక్కి అటు వెళ్ళాలి. సో ఈ లోపల మనకి ఇంకా హాస్టల్ ఉంటుంది. సో జిమ్ చేసేసరికి టైం అయిపోయింది. సో ఇది మనకి వన్ ఆఫ్ ది హాస్టల్. అండ్ హాస్టల్స్ అనేవి అటు సైడ్ జిమ్ వెనకతలు కూడా చాలా ఉంటాయి, డెంటల్కి, ఫార్మసీకి. అండ్ ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతున్న మిగిలిన వాళ్ళు కూడా అక్కడ ఇస్తారు. సో నేను ఫస్ట్ ఇయర్లో ఉండేటప్పుడు అయితే అక్కడ ఉండేది హాస్టల్. అండ్ ఈ హాస్టల్స్ కూడా సేమ్ ఫీజు, అన్ని ఫీజులు అన్నీ ఒకటి ఉంటాయి. బట్ ఈ హాస్టల్ అనేది కొత్త హాస్టల్ అనమాట. సో ఇక్కడ ఇది బాబాయ్ దోమల మంది కొడుతున్నాడు. సో వారంగా ఒకసారైనా దోమల మంది కొడతారు ఇలా గ్రౌండ్ అండ్ హాస్టల్ చుట్టూరు మొత్తం అంతా. మనకి ఇక్కడ కెనల్ గేట్, దీన్ని కెనల్ గేట్ అంటారు. సో కింద చిన్న కెనల్ లాంటిది ఉంటుంది. దీని మీద నుండి మనం వెళ్తూ ఉండాలి బయటికి. అండ్ ఏదైతే ఇది ఉందో దీన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటారు. ఇది ఎంట్రీ మనకి. సో ఇది ఎంట్రీ నుండి మనం జిమ్కి, గ్రౌండ్కి ఎంట్రీ. సో మనం ఖచ్చితంగా ఇక్కడ మనం ఐడి కార్డ్ చూపించాలి. ఇది పాస్ లాంటిది మనకి. ఇది చూపిస్తే కానీ మనం ఇక్కడ పనులు ఏం చేయాలో మన స్టూడెంట్ కింద. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ డ్యాన్స్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే వీడియోని షేర్ చేసి పడండి. బాయ్ బాయ్. మరి వాళ్ళ ప్రోగ్రామ్ లో నేను మీకోసం ఏ సాంగ్స్ ప్లే చేయబోతున్నానో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం.